హాయ్ అండి. ఈరోజైతే మేము సింగిల్ మూవీకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందుకే ఈరోజు రివ్యూ పోస్ట్ చేస్తున్నాం. నిన్న నైట్ వెళ్ళామన్నమాట. మూవీ అయితే ఫన్నీగా బాగుంది. కొత్త టైప్ ఆఫ్ కామెడీ అనమాట. అంటే నార్మల్గా విష్ణు గారి మూవీస్లో ఉంటుంది కామెడీ. సో ఇంకా ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటూనే ఉంటుంది. క్లైమాక్స్లో కూడా ప్రీ క్లైమాక్స్లో కూడా మొత్తం కామెడీయే ఉంటుంది. ఎప్పుడు మనకి ఎమోషనల్ అనిపించదు అంతగా. ఇంకా మనకి రాజేంద్ర ప్రసాద్ గారి క్యామియో కూడా ఉంది మధ్యలో. ఆయన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో. మీరు బాగా కనెక్ట్ అవుతారు మూవీకి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు. ఇంకా శ్రీ విష్ణు గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్స్ కేతికా శర్మ, ఇవానా ఇద్దరు బాగా చేశారు. 2 లవ్ స్టోరీస్ ఉంటాయి మూవీలో. బాగా నచ్చుతుంది, మీకు ట్రై చేయండి. ఏ స్పాయిలర్స్ ఇవ్వట్లేదు మేము. రివ్యూ అని చెప్పి స్పాయిలర్స్ ఇస్తే ఇంకెవరు చూడరు కదా మళ్ళీ. అందుకే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం అనమాట, అంతే. ఇంకా మూవీలో వెన్నెల కిషోర్ గారు ఇంకా హైలైట్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో ఉంటారు ఆయన. ఆయన ఏమో ప్రతి సీన్లో ఇంకా హైలైట్ అనమాట. ప్రతి కామెడీ సీన్ బాగా పండింది ఆయన ఉన్నందుకు. శ్రీ విష్ణు గారి ఇంకా వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ బాగుంటుంది. ఫ్రెండ్ అనమాట, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. చాలా బాగుంటుంది మూవీలో. ఇంకా మీమ్ రిఫరెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. మీమ్స్ చూసే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. చూడని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టే ఉంటుంది కామెడీ కూడా. ఇంకా ఇన్స్టాలో మీరు రీల్స్ కానీ ఫేమస్ డైలాగ్స్ కానీ లైక్ ఫేమస్ అయిన మీమ్స్ ఉంటాయి కదా, అలా చాలా ఉన్నాయి అన్నమాట మూవీలో రిఫరెన్సెస్. ఇంకా కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉంటాయి. కాంట్రవర్సీస్ గురించి కామెడీ ఉంటుంది. ఇంకా కేతికా శర్మ అది ద సర్ప్రైజ్, దాని గురించి కూడా కామెడీ ఉంటుంది. ఆ సాంగ్ గురించి కూడా అక్కడక్కడ. తండేల్ మూవీ గురించి ఇలా చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. మీకు బాగా అనిపిస్తుంది మూవీ అయితే. ఫస్ట్ అక్కడక్కడ కొన్నిసార్లు బోర్ కొడుతుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ 1 minute 2 minutesకే ఇంకా కామెడీ వల్ల మనకి మళ్ళీ ఏమనిపించదు. ఇంకా మనం నవ్వుతూనే ఉంటాం కాబట్టి పెద్దగా ఏమనిపించదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చిన్నగానే ఉంది, త్వరగానే అయిపోద్ది మూవీ అయితే. మేము వెళ్ళిన థియేటర్ AMBకి వెళ్ళామన్నమాట. మూవీ లేట్గా స్టార్ట్ అయ్యింది. ఇంకా 15 minutes 10 minutes లేట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా వెయిట్ చేయలేక చిరాకు వచ్చేసింది అందరికి. అక్కడ గట్టిగా అరిచేసరికి స్టార్ట్ చేశారు అప్పుడు మూవీకి. యాక్చువల్గా మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 week అవుతుంది కదా మూవీ రిలీజ్ అయ్యి. అయినా జనం బాగానే ఉన్నారనమాట థియేటర్లో. సో మూవీ చాలా బాగుంది. ఇంకా మీరు తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం ఆ వీడియోస్. వ్లాగ్స్ కానీ ఇంకా ఫుడ్ వీడియోస్ కానీ రెసిపీస్ కానీ ఇలా రివ్యూస్ గురించి, లేటెస్ట్ న్యూస్ గురించి అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.